ఎట్లా రాజు బస్సు ఇంకా ఫుల్ కాలేదు, ఓ అరగంట చూద్దాం. ఇదిగో కండక్టర్, ఏంటి ఎంతసేపు అయ్యా బస్ స్టార్ట్ చేయి. ఉండవయ్యా, వెయిట్ చేయి. ఫుల్ అవ్వద్దు. నీ ఒక్కడి గురించి బస్సు వస్తుంది అనుకున్నావా? ఊరికే అసలే ఖాళీగా ఉందంటే ఈల గోళ ఒకటి. రేయ్ తొందరగా బస్ తీరా. ఇక్కడ థ్యాంక్స్. అలాగే మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త బాబు. నమస్తే అన్న. రేయ్ స్టార్ట్ చేయి. రైట్ రైట్. టిఫిన్ ప్యాక్ చేసుకొచ్చాను. బస్ స్టాండ్కి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. సరే మేము వెళ్తాం. శక్తి రాగానే మా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే చెప్తాను. రే శక్తి, శక్తి ఇలా వచ్చారేంట్రా? శక్తి నీకు ఈ విషయం తెలుసా? ఏంటి? మన ఎదోకి హైదరాబాద్ హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది. అలాగే. స్టార్టింగ్ సాలరీ 30,000. మనం రేంజే మారిపోయింది. మనం ఈ రోజు పార్టీ చేసుకోవాల్సిందే. పదండి. పదరా. ఎక్కడికి? పోనీ ముందు ఎక్కడికి పదరా. రా? పోనీ. ఏయ్ నువ్వెక్కు. పోనీ పోనీ. ఈ రోజు పీకల దాకా తగలమాయా. అవునవును. శక్తి ఎక్కడ్రా? శక్తి. రేయ్, రేయ్ రారా. ఏయ్ రా. ఏంట్రా పార్టీ అని చెప్పి పార్టీ బాగా అంటే టీ తీసుకొచ్చారు. పార్టీ అనుకున్నావు ఏంటి? తొందరగా రారా. వెళ్దాం, రా. రా. ఉత్తిన భయపడతావేట్రా? కూల్ డ్రింక్ ఏం తాగు. డ్రింక్ కూల్ అయింది, తాగు. శక్తి, ఏంట్రా? ఈ ఊళ్ళో నీకెంత గౌరవం ఉందో తెలుసా? నీ పవర్ నీకే తెలియడం లేదు. ఊరుకోరా. నీ పేరు చెప్పుకుని ఎంతమంది పోజులు కొడుతున్నారు తెలుసా? సరే సరే వాకండి, తొందరగా తాగండి, వెళ్దాం. శక్తి, నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. ఆ కొండగాడు జైలు నుంచి బయటికి రాని వాడిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేలేదో నా పేరు కుమారే కాదు. రేయ్, నోరు మూయి. చూడండి రా, కొండారెడ్డిని ముక్కలు ముక్కలుగా నాకు సముద్రంలో పడేస్తాడు. వద్దురా. నువ్వు ఉండ శక్తి. ఏంట్రా నవ్వుతున్నారు? మా శక్తి ముందు ఆ కొండగాడు దేనికి పనికిరాడు. కొండారెడ్డి గురించి తెలుసారా నీకు? పోరా పో. రేయ్, శక్తి గురించి నీకేం తెలిసి మాట్లాడుతున్నావు? చెప్పు నా కొడుకు, రేయ్. ఇంకొకసారి మాట్లాడితే చంపేస్తా నా కొడుకు. రేయ్, 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 ఆగు. కొడుకు, రేయ్. నీ అబ్బ- రేయ్, మా శక్తి కంప్లైంట్ ఏమొచ్చు సార్? దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం చూస్తున్నారా? గొడవ జరిగి షాప్ అంతా చిన్న భిన్నమైంటే ఏం కాలేదంటావేంటి? అవును సార్, నిన్న కొండారెడ్డి అని ఒకడున్నాడు, ఈ రోజు శక్తి కుమార్ అని ఒకడు వచ్చాడు. రేపెవడొస్తాడో ఎవరికి తెలుసు? ఇలాంటి రౌడీలతో గొడవ పడుతూ నేను కొట్టు నడుపుకోగలనా సార్? వెళ్ళండి సార్ ప్లీజ్, వెళ్ళండి. రేయ్ అన్ని సర్దండి రా, సర్దండి. రేయ్ త్వరగా సర్దండి రా. వస్తున్నానండి. శక్తి ఎక్కడ? కుమార్ ఇంటికి వెళ్ళాడు. ఏమైంది? బార్కెళ్ళి గొడవ చేశాడు. మనప్పయ్య? అవును, వాడెళ్ళింది కాకుండా మున్సాం కొడుకుని తీసుకెళ్లాడు. లేదండి, వాళ్లే వచ్చి వీడిని పిలుచుకెళ్లారు. వాళ్ళొచ్చి పిలిస్తే వీడెందుకు బార్కెళ్ళాలి? ఆగాగు. స్లో, లెఫ్ట్ తీసుకో. బండి లెఫ్ట్ తీసుకో. స్లో స్లో. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ తిరుగుతున్నావు? ఇంటికి వెళ్తున్నాను. నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నిన్న బార్లో ఏదో గొడవ చేసావట. ఈ ఊళ్ళో నువ్వు నెక్స్ట్ కొండారెడ్డి కావాలనుకుంటున్నావా? సార్ మీరనేది నాకు అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు? నిన్న కేసు నుంచి వదిలేయటం తప్పైంది కదా? సార్ అంతా నాకు తెలుసు. సార్ బార్లో జరిగిన దానికి ఆ నరసింహని మీ బావని పెట్టుకుని మార్కెట్లోను హార్బర్లోను గొడవ చేస్తున్నావట. ఆ నరసింహ నీకేమైనా బాడీగాడా? ఇదిగో చూడు, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో నేను వదిలేస్తున్నాను. ఇంకోసారి రిపీట్ అయిందో పోనీ.